హరే जय राधा माता जय गोपी जन वल्लभ गिरिवरधाम यशोदनन्दना व्रज जनरञ्जना यमुनतिरावनचारि यशोदनन्दना व्रज जनरञ्जना यमुनतिरावनचारि जय राधा माधव कुंज बिहारी गोपीजन ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके वच्चे भवति Srimad Bhagavatam 13th chapter, first canto, 13th chapter, text number 59. 59 and 60, I think. 59, okay. 13వ అధ్యాయం పేరు ధర్మస్కందం 13వ అధ్యాయము 13వ అధ్యాయం పేరు ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము. మితిరస్తు తదాచర్యం నిశామ్య కురునందన హర్షశోకాయుతస్తస్మాద్ ఘంటాకీర్దన్సేవకః. తాత్పర్య భాషలో శిల ప్రభుపాదుల ద్వారా హర్షము శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకైన భాష. తన సోదరుడైన ధృతరాష్ట్రుడు ముక్తుడైన యోగి వలె అతి ఘనముగా నిష్క్రమించడం గాంచి విదురుడు మిగుల ఆశ్చర్యశక్తుడైన. ఎందుకనగా
ధృతరాష్ట్రుడు తన పూర్వ జీవితమున సంపూర్ణంగా భౌతికత్వమున రతులై ఉండేది. కేవలం విదురుని కారణంగానే అతని సోదరుడు వాంఛితమైన జీవిత గమ్యాలను సాధించగలిగాను. కనుకనే విదురుడు ఆ విషయమును తెలిసి హర్ష పూజితుడయ్యాను. కానీ సోదరుని శుద్ధ భక్తునిగా మార్చలేకపోయినందుకు అతను దుఃఖము పొందును. ధృతరాష్ట్రుడు కృష్ణ భక్తులైన పాండవులేడ శత్రుభావమును కలిగి ఉన్నందున విదురుడు ఆ కార్యమును కావింపలేదు. వైష్ణవుడేడ వనర్చేది అపరాధం భగవానుడైన వనర్చేది అపరాధం కన్నను అత్యంత ప్రమాదకరమైనది. సంపూర్ణంగా లౌకిక జీవితమనే గడిపిన ధృతరాష్ట్రుని పట్ల కరుణను చూపుటలో విదురుడు నిక్కముగా గొప్ప ఔదార్యము కనపరచను. కానీ అంత్యమున అటువంటి కరుణ యొక్క ఫలితము భగవాని సంకల్పంపైనే ఆధారపడేది. తత్కారణమున ధృతరాష్ట్రుడు ముక్తిని మాత్రమే సాధించగలిగాడు. అటువంటి ముక్త జన్మలను పొందిన పిమ్మటి మనుషులు భక్తియుక్త స్థితిని సాధించగలడు. సోదరుడు అతని భార్య ఇరువుని మరణంచే విదురుడు మిగుల ఖిన్నుడయ్యను. అట్టి శోకమును ఉపశమింపజేసుకొనుటకు తీర్థాటనమే ఏకైక మార్గమై ఉన్నది. ఆ కారణమున ఒకే ఒక మిగిలిన పినతండ్రి అయిన విదురుని వెనుకకు రప్పించుకొనుటకు సైతము ధర్మరాజుకు అవకాశము లభించలేదు. 60వ శ్లోకం కూర్చోదాం. యుక్తాధారుహ స్వర్గం నారద సహ తుంబురుః యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వా జహర్షః. యుక్తాధారుహ స్వర్గం నారద సహ తుంబురుః యుధిష్ఠిరో వచస్తస్య వీణాపాణి అయిన నారదముని ఆ విధంగా పలికి అతడి నుండి స్వర్గలోకమునకు ఎగాడు. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయములను నిలుపుకొని సర్వదేవుడైన శోకములను వీడగలిగాడు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని కరుణచే ఆధ్యాత్మిక దేహమును వరముగా పొంది ఉన్న కారణమున నారదముని నిత్య అంతరిక్ష యాత్రికుడై ఉన్నాడు. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు రెండింటి యందును ఎటువంటి అవరోధం లేకుండా అతడు ప్రయాణించగలడు. అంతేకాక అనంత ఆకాశంలోని ఏ లోకమునైనను అతడు క్షణమాత్రం చేరగలడు. దాశీపుత్రుడిగా నారదుని యొక్క పూర్వ వృత్తాంతము మనం ఇదివరకే చర్చించి ఉన్నాము. శుద్ధ భక్తుల సాంగత్య కారణమున అతడు నిత్య వ్యోమగామి స్థానమును పొంది స్వేచ్ఛా గమనమును సాధించగలిగాను. కనుక ప్రతి ఒక్కరూ నారదుని అడుగుజాడలను అనుసరిస్తూ యాంత్రిక విధానముల ద్వారా ఇతర లోకములకు చేరు వ్యర్థ ప్రయత్నమును వినాడవలసి ఉన్నది. ధర్మరాజు పుణ్యాత్ముడైన రాజు కనుక నారదముని అప్పుడప్పుడు గాంచగలిగాను. అనగా నారదముని దర్శింపగోరువారు మొట్టమొదట పవిత్రాత్ములై ఆ మహాముని అడుగుజాడలను అనుసరించవలసి ఉన్నది. శ్రీమద్ భాగవతునందు ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము అను ప్రథమ స్కందంలోని 13వ అధ్యాయము శ్రీల భక్తి వేదాంత స్వామి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అతః చతుర్థోధ్యాయ 14వ అధ్యాయము. సో నేను ఇంతవరకు కవర్ చేశారు. సో మనం ఇప్పుడు 14వ అధ్యాయంలో మొదటి శ్లోకం రెండో శ్లోకం చూద్దాం. 14వ అధ్యాయం పేరు శ్రీకృష్ణుని అంతర్ధానం. సూత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణాబంధూదిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విశేషితం. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణాబంధూదిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విశేషితం. సూత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణౌ బంధుదిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విశేషితం. సూత గోస్వామి పలికను. శ్రీకృష్ణ భగవానుని ఇతర బంధువులను గాంచుటకును మరియు ఆ దేవదేవుని తదుపరి కార్యములను తెలుసుకున్నటకును అర్జునుడు ద్వారకకు ఎగిన. భాష్యం.
భగవద్గీత ఎందు తెలుపబడినట్లు సాధు పురుషులను రక్షించి పాపులను నశింపజేయుటికే శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రిపై అవతరించను. కనుక కురుక్షేత్ర యుద్ధం ముగిసి ధర్మరాజు రాజ్యాభిషిక్తుడగుటతో ఆ దేవదేవుని కార్యము పరిసమాప్తి చెందను. పాండవులందరూ ముఖ్యంగా అర్జునుడు శ్రీకృష్ణుడికి నిత్య సహచరుడు. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని తదుపరి కార్యములను వినగోరి ద్వారకకు వెళ్ళెను. రెండో శ్లోకం. వ్యతీత కతిచిన్మాసా తథా నాయాత్తతోऽర్జునః దదర్శ ఘోరరూపాణి నిమిత్తాని కురుద్వః. వ్యతీత కతిచిన్మాసా తథా నాయాత్తతోऽర్జునః దదర్శ ఘోరరూపాణి నిమిత్తాని కురుద్వః. కొద్ది మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకములను గాంచదొడిగాడు. భాష పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అవధి లేనటువంటి వాడు. అవధి అంటే సమయం. మన అనుభవంలో ఉన్న పరమశక్తివంతుడైన సూర్యుని కన్నను అతడు అధిక శక్తివంతుడు. అవధి అంటే లిమిటేషను. ఓకే. పురుషోత్తముడైన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అవధి లేనటువంటి వాడు. లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. మన అనుభవంలో ఉన్న పరమ శక్తివంతుడైన సూర్యుని కన్నును అతడు అధిక శక్తివంతుడు. ఆ దేవదేవుని ఒకే ఒక్క శ్వాసమాత్ర సమయమున కోట్లాది సూర్యులు అతనిచే సృష్టించబడి నశించిపోతున్నారు. భౌతిక జగమనందు సూర్యుడే సమస్తము ఉత్పాదనకు భౌతిక శక్తికి మూలంగా భావించబడుతున్నారు. సూర్యుని వలనే మనము జీవిత అవసరాలను పొందగలుగుతున్నాము. తత్కారణమున శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రిపై నిలిచి ఉన్న సమయమునందు ఆ దేవదేవుని సన్నిధి కారణమున జనుల శాంతి పురోగతులకు ముఖ్యంగా ధర్మము మరియు జ్ఞానము అవసరమైనంతయు తేజోమయము సూర్యుని సన్నిధిలో వెలుగు నెలకొని ఉండు రీతి పూర్ణంగా ప్రదర్శించబడింది. కానీ ధర్మరాజు తన రాజ్యమున కొన్ని విపరీతములను దర్శించసాగాడు. తత్కారణమున అతడు బహుకాలం నుండి ఆభావమున ఉన్నటువంటి అర్జునుని గురించి మిగుల చింతాక్రాంతుడయ్యాడు. అదియునుగాక ద్వారకా నగర క్షేమ సమాచారమును గురించిన వార్తలు కూడా లేవు. అంతటా శ్రీకృష్ణ భగవాన్ని అంతర్ధానము వచ్చి అతడు శంకించాడు. లేని ఎడ్ల ఘోరమైన అపశకునములు కలుగుటకు అవకాశమే లేదు. మూడో శ్లోకం. కాలస్య జగతిం రౌద్రాం విపర్యస్తు ధర్మమి పాపీయసి నృణాం వార్తాం క్రోధలోభానుతాత్మనాం. కాలగతి మార్పు చెందినట్లుగా అతడు గాంచెను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మములో మార్పులు గోచరించను. జనులు క్రోధ స్వభావులు, లోపులు, మోసకారులుగా మారింది. జీవనార్థమై వారు చెడు మార్గమును అవలంబించుటను అతడు దర్శింపగలిగాడు. భాష్యం. మానవ నాగరికత పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుక్త సంబంధం నుండి విడివడినప్పుడు ఋతు ధర్మములందరి మార్పులు చెడు మార్గము ద్వారా జీవనాధారము, లోభము, క్రోధము, మోసములు లేని లక్షణములు ప్రబలమవును. ఋతుధర్మమంతరి మార్పు అనగా ఒక ఋతువునందరి వాతావరణం వేరొక ఋతువు నందు వ్యక్తమవుతాని భావం. వర్షాకాలము శరదృతువుకు మార్పు చెందుట లేదా ఒక ఋతువునందు పక్వము చెందవలసిన ఫలపుష్పాదులు వేరొక ఋతువునందు పక్వము చెందుట వంటివి దీనికి ఉదాహరణ. భగవద్భావన లేనివాడు నిక్కముగా లోభి, కోపిష్టి, మోసగాడే అయి ఉండు. అటువంటి వాడు మంచి చెడు విచక్షణ లేకుండా ఏ మార్గం చేతనైనను బ్రతుకు తెరువు సంపాదించ యత్నించడు. ధర్మరాజు రాజ్యమును పాలించు సమయమున
ధర్మరాజు రాజ్యమును పాలించు సమయంలో అటువంటి లక్షణములు ఏనాడును గోచరించి ఉండలేదు. కనుకనే తన రాజ్యపు భగవన్మయ వాతావరణం నందు కొద్దిపాటి మార్పు అనుభవములకు వచ్చినంతటినీ ధర్మరాజు ఆశ్చర్యాన్ని పొంది శీఘ్రమే శ్రీకృష్ణ భగవాని అంతర్ధానమును గూర్చి అనుమానించరు. అధర్మయుత జీవనాధారము మనుషుడు విద్యుత్ ధర్మములకు దూరమగుతును సూచించును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి ప్రతి వారికి కొన్ని విద్యుత్ ధర్మములు నిర్దేశించబడినవి. కానీ ఆయా విద్యుత్ ధర్మములను విడివడి ఇతరుల ధర్మములను తన స్వీయధర్మంగా ప్రకటించేవాడు అధర్మమును అనుసరిస్తున్నాడని భావం. అత్యున్నత జీవిత లక్ష్యము లేనప్పుడు కొలది సంవత్సరముల మత్స్యలోక జీవనమే సర్వస్వమని భావించినప్పుడు మనుషుడు అధికారము సంపదల ఎడ లోబిగా మారును. అనగా అజ్ఞానమే మానవ సమాజమునందరి ఆ దోషములన్నింటికి కారణమై ఉన్నది. అటువంటి అజ్ఞానమును నివారించుటకు వెలుగును ప్రసరింప శ్రీమద్భాగవత ప్రచండ మర్థాంధుడు ఉదయించియే ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. మూడో శ్లోకంలో చెప్తున్నారు, కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తదర్మిణః పాపీయసింహునాం వార్తాం క్రోధలోభానుతాత్మనాం. కాలగతి మార్పు చెందినట్లుగా ధర్మరాజు గాంచను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతు ధర్మములలో మార్పులు గోచరించడం. జనులు క్రోధ స్వభావాలు, లోబులు, మోసకారులుగా మారేవి. జీవనార్థమై వారు చెడు మార్గమును అవలంబించటను అతడు దర్శించగలిగను. ఇక్కడ మనం ముఖం కరోతి వాచారం పంగుణంగా అయితే పాతామహం వందే శ్రీగురు జీవితారం పరమానందం శ్రీ చైతన్య సమూహం. సో ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడి అంతర్ధానం అంటే శ్రీకృష్ణుడి లోకం నుంచి నిష్క్రమించినప్పుడు, మరి నిష్క్రమించే సమయంలో లేదా నిష్క్రమించినప్పుడు ఇమీడియట్గా ఏం జరిగిందో ఇక్కడ ధర్మరాజు గ్రహించగలుగుతూ ఉన్నారన్నమాట. ధర్మరాజు పరిపాలన చూసినట్లయితే ఎలాంటి విపత్కర పరిస్థితులు లేదా ఎలాంటి లోపం లేని పరిపాలన జరుగుతుంది. ఎంతో ధర్మవంతంగా ధర్మాన్ని పాటిస్తూ భక్తిపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా. కానీ ఆ యొక్క తన రాజ్యంలో ఇలా ఈ సిమ్టమ్స్ ఏదైతున్నాయో లోబులవుట, మానవులందరూ కూడా లోబవుతున్నారు, కోపపడుతున్నారు, కోపిస్టులు అవుతున్నారు, మోసాలు చేస్తున్నారు. సో లోభము, కామ, క్రోధ, లోభం అంటాం కదా. సో ఇవన్నీ కూడా అక్కడ ధర్మరాజు చూడగలుగుతున్నాడు. ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలన్నీ కూడా మరి ఆయన శంకించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఏంటి మరి భగవంతుడి ప్రజెన్స్లో సూర్యుడు ఉన్నప్పుడు చీకటికి తావులేనట్లుగా స్వయంగా ఈ లోకంలో భగవంతుడే ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రభావ పరిస్థితి వల్ల, ఆయన యొక్క ప్రభావం వల్ల అక్కడ అజ్ఞానానికి తావలేడు సూర్యుడు ఉంటే. అట్లనే ఎప్పుడైతే భగవంతుడు ఈ భూమి మీద ఉంటాడో ఈ భూమి మీద అధర్మం చేయటం కానీ, లోభం కానీ, లేకుంటే కోపం కానీ, మోసాలు కానీ ఇట్లాంటివి జరగవు అన్నమాట సాధారణంగా. సో ఆ విధంగా మరి ధర్మరాజుకి డౌట్ వచ్చేసింది. మరి స్వామి చాలా రోజులైంది, అర్జునుడు కూడా ద్వారకా వెళ్ళి, సో మరి అసలు అర్జునుడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇంకా తీసుకురాలేదు. సో మరి ఎలా ఉన్నాడు అట్లనే కృష్ణుడు అక్కడ క్షేమంగా ఉన్నాడు లేదా, అసలు ఉన్నాడా లేదో, లేదా అంతర్ధానం చెందారా అన్నటువంటి డౌట్ కూడా ఆయనకు వచ్చింది. కాబట్టి ఆ యొక్క డౌట్ తోటే తర్వాత మనం ముందు చూస్తామన్నమాట. ఇట్లా కృష్ణుడు ఈ యొక్క యాదవ వంశం అంతా కూడా నశించిపోవడం, తర్వాత వాళ్ళందరూ కూడా సో తమ తమ స్థానాలు, వాళ్ళంతా ముఖ్యంగా దేవతలు, వివిధ అదేవిధంగా గోలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వైకుంఠం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతా ఉన్నారన్నమాట. మరి భగవంతుడే లేదు సాధిస్తున్నా అంటే వాళ్ళు కూడా ముందు సాధించాలి. కాబట్టి సో భగవంతుడు అక్కడ యాదవుల్లో ఒకరు కొట్టుకునే విధంగా అక్కడ సంఘటన ఏర్పడుతుంది. సో ఆ విధంగా
వాళ్ళు యాదవ వంశం అంతా కూడా నశించిపోతుంది అన్నమాట. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనటువంటి వంశం. ఆ వంశాన్ని యదువంశాన్ని ఎవరు కూడా నశింపు చేయలేనటువంటి పరిస్థితి. అంటే స్వయంగా ఈ విధంగా యాదవులే తమలో తాము కలహించుకొని సంహరించుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి స్థితి మరి ఎందుకు వచ్చిందయ్యా అంటే ముందు ముందు శ్లోకాల్లో మనం చూస్తాం. భగవంతుడు ఈ లోకం నుంచి మరి నిష్క్రమించదలుచుకున్నాడు. అతను నిష్క్రమించే ముందు తనతో వచ్చినటువంటి పార్షదుల్ని, తన అసోసియేట్స్ అంతను కూడా ముందే పంపాలని అనుకున్నారు. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక విధంగా ఇక్కడ ఆ యొక్క లీల సమాప్తం చేయడం కోసం కూడా మనం చూస్తామన్నమాట. భగవద్ధామం వెళ్ళటం కోసం తన పార్షదులందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళటం కోసం ఈ విధంగా కలహాలు వస్తుంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నాట్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ విల్ మూవ్ వితౌట్ ద శాంక్షన్ ఆఫ్ ద లార్డ్. ఏది కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే, అనుజ్ఞ లేనిదే ఏమీ జరగదు పనులు అనేటువంటిది మనం 18వ అధ్యాయంలో కూడా చూస్తామన్నమాట. మరి ఏదైనా కార్యము సఫలం చెందింది అంటే దాని వెనక భగవంతుడి యొక్క హస్తం ఉంది అని చెప్పాలి. గడ్డిపూస కూడా కాగలదు అంటున్నారు కదా. నాట్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్లాస్ విల్ మూవ్ వితౌట్ ద శాంక్షన్ ఆఫ్ ద లార్డ్ అన్నట్టుగా. మరి భగవంతుడు అనుమతి లేనిది లేదా సంకల్పం లేనిది అక్కడ యదువంశం ఆ విధంగా నాశనం కాదు. ఎందుకు అంటే భగవంతుడు సంకల్పించాడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ తన నామాన్ని తీసుకెళ్ళాలనేసి. మరి ఎందుకు చంపుకోవాలి తీసుకెళ్ళటం అంటే అక్కడ ఏదో లీల జరగాలి. ఇక్కడ భగవంతుడు ఆ దాన్ని సంకల్పించారు కాబట్టి అది ఆయన యొక్క అజ్ఞానానికే మిస్టేక్స్ అవుతున్నాయో జరిగి ఆ విధంగా తమలో తాము వాళ్ళు గ్రహించుకుంటారు. ముఖ్యంగా అసలుకు అపరాధం చేస్తారు. సాముడు ఆది దుర్వాసముని కోపంతో చెప్పిస్తాడు. ఆ విధంగా శాపంలో కూడా కొంత తగ్గించుకొని ఆ విధంగా కృష్ణుడు యొక్క వాళ్ళు యాదవులందరూ కలహించుకున్న తర్వాత కృష్ణుడు కూడా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా గోలోకం వెళ్తారు అనమాట, నిష్క్రమిస్తారు. కాబట్టి భగవంతుడి సంకల్పం కాబట్టి అది అన్నీ జరుగుతున్నాయన్నమాట. భగవద్గీతలో చెప్పినట్లు అధిష్టానం తదాకర్త. అదేవిధంగా ప్రయత్నం, అదేవిధంగా పరమాత్మ. ఈ విధంగా 5 విషయాలు ఉంటాయి. ఏదైనా శాంక్షన్ కావాలంటే ముఖ్యంగా పరమాత్మ యొక్క శాంక్షన్ ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, ఇంద్రియాలు, అదేవిధంగా ఇంద్రియాల ద్వారా ప్రయత్నం జరగాలి, అధిష్టానం శరీరం ఉండాలి, శరీరం ద్వారా ప్రయత్నం జరగాలి. ఈ విధంగా ప్రతిదాని వెనుక భగవంతుడి యొక్క కష్టం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి యుధిష్ఠిర మహారాజుకి ఇలాంటి డౌట్ వచ్చింది. తన రాజ్యంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు, లోపులు, క్రోధులు వీళ్ళందరినీ చూస్తుంటే ఈ లోకం నుంచి భగవంతుడు అంతర్ధానం అయ్యాలన్నటువంటిది ఆయనకి తెలుస్తూ ఉంది అనమాట మనసుగా. తర్వాత అర్జునుడు ద్వారకా నుంచి వచ్చినప్పుడు అంత విషయాలని ముందు అన్ని కూడా మనం వింటాము. ఇక్కడ ఈ చాప్టర్లో ఏం జరిగింది అని అర్జునుడి ద్వారా తెలుసుకుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నిద్రా శ్రీమద్ భాగవతం की गुरु शिला प्रभुपाद की बहुत प्रेम. हरे कृष्ण हरे जय नाथ राम.